ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీ పూజ చేసుకున్నాను. ఈరోజే కాదు, నేను ప్రతిరోజు చేసుకుంటాను. కానీ ఈరోజు కరకంబరాలు ఎర్రటి పువ్వులతో 108 పువ్వులతో చేసుకున్నాను. మరి పువ్వులు లభించినప్పుడే చేసుకోవాలి. అది ఏంటి అనేది ఎలాగా అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెబుతానండి, అర్థమయ్యేటట్టు అని. చక్కగా పూజ అయింది. ఆవు నెత్తితో దీపం పెట్టుకున్నాను కదా, చక్కగా అమ్మవారికి చెల్లించుకున్నాను. అలానే పాల్లో చిన్న బెల్లం మొక్కేసి ఆవిడకి నివేదన చేశాను. మరి ఈ మహాలక్ష్మికి పాలు నివేదన చేసుకుంటే చాలు, మనం అయ్యో రకరకాల పిండి వంటలు పెట్టవలసిన అవసరం లేదు. అలా పట్టి బెల్లం ముక్క కానీ బెల్లం ముక్క కానీ 2 అరటిపళ్ళు తాంబూలం అంటే 108 పువ్వులతో చేసుకున్నాం కదా, అందుకో చక్కగా ఆనంద కర్పూర నీరాంజనం కూడా అయ్యిందండి. మరి ఈ పూజా విధానం ఏంటి అనేది మీకు నేను చెబుతాను. మరి మహాలక్ష్మికి పువ్వులతో పూజ చాలా ఇష్టం. మరి చాలా సౌభాగ్యం కలుగుతుంది మనకి. అయితే 108 పువ్వులు 108 రకాలు చేసుకుంటూ ఉండాలి. అలాగని 108 రకాలు ఒక్కసారి లభించం కదా. మరి మనకి ఒకేసారి దొరికినాయి అనుకోండి, అన్ని రకాలు లభించవు కదా. అలాంటప్పుడు ఎప్పుడు ఏ రకం దొరికితే 2 రకాలైనా 3 రకాలైనా 1 రకమైనా 10 రకాలైనా దొరికినప్పుడల్లా ఆ పువ్వులతో ఇలాగ పూజ చేసేసుకున్నాం అనుకోండి, అక్కడికి ఇప్పుడు 10 రకాలతో చేసాం, 10 రకాలు తీరినాయి కదా, అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి నాకైతే కనకాంబరాలు లభించినాయి. కనకాంబరాలు అంటే దండలే వస్తాయి కానీ ఈడి పువ్వులు రావు మనకి కదా. దండ తెంపి చేసే పువ్వులు కాడ తెగిపోతుంది, అవి పని చేయవు. అలాంటప్పుడు మనకి ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు మరి ఇంటి దగ్గర మొక్కలు ఇవి ఉంటాయి కదా, కనకాంబరం చెట్లు ఉన్న వాళ్ళని అడిగి డబ్బులు ఇచ్చన్నా తెచ్చుకోవచ్చు మనం విడి పువ్వులు. అయితే నిన్న మా పుట్టినూరు వెళ్ళడం జరిగింది. అనుమానం జయంతి అని. అక్కడ మా మరదల తమ్ముడు భార్య గబగబా పువ్వులు కోసి దండ కడతానండి పెట్టుకుందరు, కానీ అంది కాదమ్మా, నేను లక్ష్మీ పూజ చేసుకుంటాను, అలాగే పట్టుకెళ్తాను కొయ్యమన్నాను. చక్కగా కోసి ఇచ్చింది. కనకాంబరాలు మరి ఎంత అందంగానో ఉంటాయండి కనకాంబరాలు. మరి మహాలక్ష్మికి కూడా ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం. అలాగని ఎర్ర పుష్పాలే చెయ్యాలండి కాదు, ఏ పుష్పాలతోటన్నా చెయ్యొచ్చు. 108 పుష్పాలు అన్నాను కదా, 8 రకాలు 108 కూడా చేసుకోవచ్చు. 11 రకాలు అలాగా 21 రకం మన ఇష్టం. 108 లభించేది సరే, లేదంటే మన ఇష్టం. ఒక 3 రకాల 108 పువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఎంత తల్లి కలగజేస్తే అంత అలా చేసుకోవచ్చు. చక్కగా ఏముందండి, ఒక పీట పెట్టేనా, ఆ పీట మీద ప్లేట్ పెట్టేనా, ఆ ప్లేట్కి అలాగా గంధం కుంకుమతో బొట్లతో అలంకరించుకున్నాను కదా. మరి అమ్మవారిని కూడా శుభ్రంగా కడిగి తుడిసి ఆవిడ పీట కూడా శుభ్రంగా కడిగి ఆవిడ ఆ పీట మీద కూర్చోబెట్టి గంధం అద్ది కుంకుమ బొట్టు పెట్టాను. మరి చిన్నది హెండియా కత్తిరి పెట్టుకుని అందులో ఆవనెయ్య ఒత్తు వేసి దీపారాధన వెలిగించుకున్నాను. పసుపు కుంకుమ అక్షంతలతో మరి ముందు ఆవిడని పూజించుకుని శ్రీమాత్రే నమః అనుకుంటూ తర్వాత ఈ పువ్వులతో పూజించుకుని అలాగ 2 అరటిపళ్ళు తాంబూలం ఇలాగ పాలు ఇలాగా పటి బెల్లం నివేదన చేసుకున్నాను. ఇంతేనండి పూజ అంటే. పెద్ద అట్టాసంగా ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని చెబుతారు చాలామంది. అలా కాదు. పూజ అంటే మనం మనస్ఫూర్తిగా మనం ఏది చేసినా ఆనందం సంతోషం కలగాలి. అప్పుడు ఆ పూజ దగ్గర అన్నీ అయ్యే సమకూర్తాయన్నీ ఆవిడితేనే కదా మనం చేసుకుంటాం. ఇలాగే చెయ్యాలి అనేది ఏదీ లేదు. మరి ఏది తెలిస్తే అదే మంత్రం. ఎలా చేసినా అదే పూజ. తెలియక చేస్తారు చూసారా, దాన్నే ఆ భగవంతుడు స్వీకరిస్తాడంట. తెలిసినా మరి తెలియని పూజని స్వీకరిస్తాడని అని పెద్దవాళ్ళు కూడా అనేవారు. మనకు తెలిసిందే మంత్రం, మనం చేసిందే పూజ. ఇది నేను చెబుతాను, అలానే నేను చేసుకుంటాను, నా విధానం చెబుతాను. నచ్చిన వారు చేసుకుంటారు. చక్కగా పెద్ద హట్టాసం ఏమీ లేదు. మహాలక్ష్మికి రకరకాల పిండి వంటలు వండి ఇలా చెల్లించాలనేది అసలే లేదు. చక్కగా అవనైతే దీపం పెట్టుకున్నామా, మరి పువ్వులతో పూజించుకున్నామా, చిన్న పట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నాను. 2 అరటిపళ్ళు 2 తవలపాకులతో తాంబూలం సమర్పించుకున్నాను. అలానే కాసి చల్లార్చిన పాలు చిన్న ఎండి బిందుతో ఆవిడకి నివేదన చేశాను. అందులో చిన్న పట్టి బెల్లం ముక్కేసి మనం తర్వాత ఆవిడ చెల్లింపు అయ్యి మన పూజ అంతా అయిన తర్వాత ఆ పాలు మనం ప్రసాదంగా సేకరించి అప్పుడు ఉన్న టీ తాగినా ఏం తాగినా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఇప్పుడంటే విశేషంగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు చేసుకుంటాం. మరి మార్గశిర లక్ష్మి వారం వస్తాయి, అప్పుడు చేసుకుంటాం.
లక్ష్మీ పూజ ప్రసిద్ధిగా ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటామే తప్ప ఇలా చేసుకోం. ఇలాగ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇన్ని పువ్వులు ఉన్నాయా అన్నప్పుడు చక్కగా దేవుడి దగ్గర అలంకరించుకుని దీపం పెట్టుకోండి. ఎంత ఆనందమో ఎంత సౌభాగ్యమో. అదేలాగా అప్పుడు చేసుకున్నాం కదా, అలాగే చేసుకో, పువ్వులు ఉన్నాయి కదా అంటారు. అలాగా పువ్వులు ఉంటే పూజ చేస్తారండి నిజంగాను చాలామంది. మరి చూసారా చక్కగా కనకాంబరాలు ఎర్రటి పువ్వులు మహాలక్ష్మికి చాలా ఇష్టం అని చెబుతారు. అమావాస్య లక్ష్మీ పూజ ఉంటుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవికి చాలా బలం, చాలా ఇష్టం ఆవిడికి. అప్పుడు చక్కగా ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షంతలు, కుంకుమతోని మరి ఎర్రటిది నైవేద్యం పెట్టాలి అని అంటారు. నేనైతే బెల్లం మొక్కే పెడతాను, ఇరుపే కదా పెట్టి నేను చక్కగా దండం పెట్టుకుంటానండి, దీపారాధన చేసుకుని. అమావాస్యకి చేసుకుంటాం. ఒక దీపావళి రోజు అమావాస్య రోజు మాత్రమే రాత్రి 12ంటికి చేయటం జరుగుతుంది. కానీ అందరూ పెద్దవారందరూ కూడా మరి వడ్డీ వ్యాపారస్తులు, బంగారం కొట్టు వాళ్ళందరూ కూడా దీపావళి రోజు 12ంటికి చేస్తారు పూజ అంట. మనం కూడా అలా చేసుకుంటే నిజంగా లక్ష్మీదేవి వస్తుంది. మరి అది పెద్ద కథ ఉంది లక్ష్మీదేవి, పెద్ద కాదులే, చిన్నదే, చాలా బాగుంటుంది. అలానే చేసుకోవాలైతే మనం దీపావళికి అని మనకు ఆ కథలో అర్థమైపోతుంది అనమాట. మా పెద్దమ్మ చెప్పారు, మీకు ఎప్పుడొకప్పుడు చెబుతాను. చూశారు కదా, ఈరోజు ఇలాగా మనం మహాలక్ష్మిని చక్కగా అందంగా అలంకరించుకొని మరి 108 పువ్వులతో పూజ చేసుకున్నానండి. ఏమంత పెద్ద అట్టాసం ఏమీ కాదు, చేసేవాళ్ళకి సులువే, చూసేవాళ్ళకే భారం, అంతకన్నా ఏమీ ఉండదు. చూసారా, నచ్చిందా? మరి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి మీ ఆదరాభిమానాలు ఏంటంటే ఉంచండి. చూసిన వారందరూ కూడా లైక్ చేయండి.